అప్పుడు దయతో బాబా రామదాసుతో ఇట్లు పలికెను, ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుతున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా వాన్నేల తిట్టెదవు? ఎందుకు జగడమాడుతున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్ర గ్రంథాలను నిత్యము పారాయణ చేయుచుంటివి కానీ ఇంకనూ నీ మనస్సు అపవిత్రంగాను అస్వాధీనంగాను ఉన్నట్లు ఉన్నది. నీవెట్టి రామదాసువయ్యా? సమస్త విషయాలు యందు నీవు నిర్మలుడుగా ఉండవలెను. నీవు ఆ పుస్తకాన్ని అంతగా అభిలషించటం వింతగా ఉంది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలేను. ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుతున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకాలు వచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తించుము. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చి తిని నీకది కంఠపాఠంగా వచ్చును కదా. కావున శ్యామ దాన్ని చదివి